మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ బదిలీ చేపట్టాలి అనేటువంటి ఒక విధానం నడుస్తుంది. దాంట్లో భాగంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా బదిలీ చేయాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ వచ్చింది. దాంట్లో భాగంగా మామూలుగా ఉండేటువంటి పరిపాలనా సిబ్బంది అనే కాకుండా మతపరమైనటువంటి సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి తెర మీదకి వచ్చింది అనేటువంటి విషయం తెలిసి దాని విషయం అంటే మామూలు ఉద్యోగులు పరిపాలనా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడంలో పెద్ద ఆక్షేపణ లేదు, కానీ ఈ మతపరమైనటువంటి సిబ్బందిని బదిలీ కనుక చేసినట్లయితే తద్వారా ఆగమ సంప్రదాయాలు, ఆలయ సంప్రదాయాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని అనుసరించి ఆలయాల్లో పూజా విధానాలు జరుగుతుంటాయి. భద్రాచలం ఉందంటే అది పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి జరుగుతుంది. వేములవాడ ఉందంటే అది స్మార్త సంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతుంటాయి. కొండగట్టు ఆలయంలో చాతాద శ్రీ వైష్ణవ అనే పద్ధతిలో వాళ్ళ ఆగమం నడుస్తుంటుంది. అలాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని బట్టి పూజా విధానాలు ఉంటాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం రెండు పాంచరాత్ర ఆగమానికి చెందినవే అయినప్పటికీ మళ్ళీ దాంట్లో ఆగమంలో కూడా పాంచరాత్ర ఆగమానికి చెందినవి అయినా మళ్ళీ దాంట్లో ఉండేటువంటి సంహితానుసారంగా పూజా విధానాల్లో భేదం ఉంటుంది. భద్రాచలంలో ప్రభుత్వ సేవ కానీ, ఉదయం ఉండేటువంటి సుప్రభాత సేవ కానీ, రాత్రి జరిగేటువంటి ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించే సంకీర్తనలతో పూజలు జరగడం, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారంతో కొనసాగుతున్నటువంటి ఆలయం భద్రాచలం. ఇటువంటి ఆలయంలోకి యాదగిరిగుట్ట నుంచి వచ్చేటువంటి అర్చకులు చేయడం అనేటువంటిది కూడా కష్టమవుతుంది. అలాగే ఇక్కడ మొదటి నుంచి అలవాటుగా ఇక్కడ పూజలు జరిపేటువంటి అర్చకులు యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడ పూజ చేయడం అనేటువంటిది కూడా అది చాలా కష్టతరం అవుతుంది. ఇంకొకటి శాస్త్రం కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడ అర్చకుడు ఎక్కడ దీక్ష పొంది ఆ ఆలయంలో తాను పూజ చేస్తున్నాడో అదే దీక్షా విధానంతో తాను చనిపోయేంత వరకు కొనసాగాలి అనేటువంటిది ఆగమ శాస్త్రంలో ఉన్నది. కనుక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఎక్కడ ఏ ఆలయంలో ఏ విధమైనటువంటి దీక్షను అనుసరించి అక్కడ పూజలు జరుగుతున్నాయో అదే విధమైనటువంటి పూజలు జరగాలి అనేటువంటిది ఒక నియమం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి బదిలీ ప్రక్రియ జరగలేదు. కనుక ఇలాంటి బదిలీ ప్రక్రియలు కనుక జరిపినట్లయితే ఆలయ సంప్రదాయాలు, ఆగమ సంప్రదాయాలు మనకు కలిసేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక వినతిని ప్రభుత్వాన్ని తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంతో మేము వచ్చాము. వచ్చి మన స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వారికి మా వినతి పత్రాలు సమర్పించాము. ముఖ్యంగా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాఖను కానివ్వండి, ప్రభుత్వాన్ని కానీ మేము కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసమనే పూజలు జరుగుతుంటాయి. రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ జరగాలి అంటే ఇటువంటి ఆగమ సాంకర్యం అంటే ఒక చోటికి ఒకటి అర్చకుల్లో వేరే చోటికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆగమ సాంకర్యము, ఆలయ సంప్రదాయ సాంకర్యం అవుతుంది. కనుక ఇటువంటి విధానాన్ని చేయకుండా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. రామచంద్రమూర్తి చక్కని అంటే ఇటువంటి గొప్ప సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగజేయాలని భద్రాచల రాముని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.